లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మనతో ఉన్నారు. సంజయ్ గారు నమస్తే. మీరు చేసిన అభివృద్ధి పని ఏమీ లేక దేవుడి పేరుతో, మతం పేరుతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని ప్రధానమైన ఆరోపణ. దీనికి మీ సమాధానం ఏంటి? నేను ఏమేం చేసినా, ఏమేమి అభివృద్ధి తీసుకొచ్చినా, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి చేసిన అనే విషయాన్ని బుక్లెట్ ద్వారా ప్రతి ఇంటికి పంచే ప్రయత్నం చేసిన. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఇంటికి చేర్చే ప్రయత్నం చేసినాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రతి ఇంటికి చేర్చే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రయత్నం చేసినాం. నేను ఏమి అభివృద్ధి చేయందే 2 సార్లు ప్రధానమంత్రి గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేస్తారండి. కాబట్టి వాళ్ళు ప్లాన్ ప్రకారం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు కూడబడుకొని బండి సంజయ్ని బదనాం చేయాలి. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇక్కడ యుద్ధం చేసిండు కాబట్టి కరీంనగర్ ప్రజలకు అందుబాటులో లేడు అని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నేను ఎప్పుడు అవకాశం ఉన్నా వారానికి ఒకసారి కంపల్సరీ ఏదో ఒక మండలికి హెడ్ క్వార్టర్ వెళ్ళి కార్యకర్తలను, నాయకులను, ప్రజలను కలిసి వచ్చేవాడిని. అది వాళ్ళ కళ్ళు దొబ్బిన చోలిన పడతారు. దానికి ఏం చేస్తామంటే ఇప్పుడు బుక్లెట్ ద్వారా కొట్టించిన చూపెట్టిన వాళ్ళు ఏం చేసినారో చెప్పాలి. వాళ్ళిద్దరు ఎంపీలు ఇప్పుడు మాట్లాడిన మీద వాళ్ళు ఏం చేసినారో చెప్పాలి. దాని ఏం చెప్పకుండా మీకు ఉదాహరణ చెప్తా. ఇది అంటున్నారు మళ్ళీ మొత్తం వాళ్ళే చేసినట్టు. ఇప్పుడు బీఆర్ఎస్ పడబెట్టి మొత్తం ఆయనే చేసిన అంటాడు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా. మీకు కరీంనగర్ వరంగల్ రోడ్ ఉందండి. కరీంనగర్ వరంగల్ రోడ్కు నేను ఎంపీ అయిన తర్వాత నిధులు బడ్జెట్ కేటాయించినాం. నేను ఎంపీ అయిన తర్వాతనే టెండర్ పెట్టినాం. నేను ఎంపీ అయిన తర్వాతనే నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవాలు చేశారు. ఎవరు తీసుకొచ్చినట్టు అది 2200 కోట్ల రూపాయలు. మీ ప్రత్యర్థి అంటున్నాడు వినోద్ రావు, సంజయ్ టైంలో ఒక నవోదయ స్కూల్ రాలేదు, ఒక మెడికల్ కాలేజీ రాలేదు, ఒక IIIT రాలేదు. తన హయాంలో ఆర్ఓబీలు వచ్చింది, 1000 కోట్లతో స్మార్ట్ సిటీ వచ్చింది, హైవేలు తీసుకొచ్చిన అంటున్నాడు. ఎంతవరకు నిజం? ఆర్ఓబీ ఎప్పుడు వచ్చింది సార్? ఆర్ఓబీ 30 సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏది ఆర్ఓబీ రోజు 5 సార్లు 10 సార్లు గేటు పడుతుంది, గంటలు గడుతుంది. అంబులెన్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎమర్జెన్సీ వర్క్స్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చనిపోతున్నారు, చాలా ఇబ్బంది వస్తున్నది. నేను ఎంపీ అయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు కేసీఆర్కి లెటర్ రాసిన, ఆర్ఓబీకి అప్రూవల్ ఇవ్వండి, ఇవ్వలే. లాస్ట్కు నితిన్ గడ్కరీ అని కలిసిన. సార్ ఇట్లా ఉంది సార్ అని చెప్తుంటే కేసీఆర్ అప్రూవల్ ఇస్తలేడు కాదంటే మరి ఏం చేద్దాం సార్ అంటే నేషనల్ హైవేకి సంబంధించి ఫైల్, తెలంగాణ ఫైల్ మొత్తం నితిన్ గడ్కరీ పెండింగ్ పెట్టారు. ఈ ఆర్ఓబీకి అప్రూవల్ ఇస్తేనే నేను దీన్ని శాంక్షన్ చేస్తా, మీ ఫైల్ని మూవ్ చేస్తా అన్నారు. తెలంగాణ ఎంపీలు అందరూ నాకు వచ్చి అన్న మాకు ఇబ్బంది వస్తుంటే నాకు కూడా ఇబ్బంది వస్తుంది కదా అని చెప్పంటే లాస్ట్కు 1 year తర్వాత నాకు అప్రూవల్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత 20 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 80 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. ఇది 100 crores ప్రాజెక్ట్. అసలు కేంద్ర ప్రభుత్వం 20 కోట్లు ఇచ్చిన తర్వాత దాన్ని డైవర్ట్ చేసినారు. 80 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు, పనులు స్టార్ట్ అవుతలేవు. ఎన్నిసార్లు లేఖలు రాసినా కేసీఆర్ పట్టించుకోలేదు. చివరికి ఏం జరిగిందంటే 1 సంవత్సరం క్రితం కరీంనగర్ ప్రజల అదృష్టం, నా అదృష్టం, సేతు బంధన్ అని కొత్త స్కీమ్ వచ్చింది సార్. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నేషనల్ హైవేస్లో రోడ్ క్రాసింగ్ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎమర్జెన్సీ పనుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేవు అని చెప్పి సేతుబంధన్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే సిఆర్ఎఫ్ ఫండ్స్ 100% బడ్జెట్ కేంద్రం ఇస్తుంది. ఇది ఎప్పుడు వచ్చింది? 1 year బ్యాక్ వచ్చింది. నేను మళ్ళీ పాతది క్యాన్సిల్ చేయాలని నితిన్ గడ్కరీ అంటే సరే ఇట్లా ఇబ్బంది వస్తుంది సార్ అని చెప్పి మాట్లాడితే పాతది క్యాన్సిల్ చేసి సేతుబంధన్ స్కీమ్లో ఇది యాడ్ చేస్తే 154 కోట్ల రూపాయలు సేతుబంధన్ స్కీమ్ కింద 100% బడ్జెట్ కేంద్రం ఇచ్చింది. ఇది ఎప్పుడండి? సంవత్సరం క్రితం. సంవత్సరం క్రితం ఎంపీ ఎవరండి? సేతుబంధన్ ఎప్పుడు స్కీము? సంవత్సరం క్రితం. మరి నేను తీసుకొచ్చినట్ట, ఆయన తీసుకొచ్చినట్ట. కొబ్బరికాయ నేను లేనప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టిన పీకారు. రైల్వే హైవే తీసుకొస్తాడు. నేను ఉన్నప్పుడు బడ్జెట్ కేటాయించి, నేను ఉన్నప్పుడు కరీంనగర్ వరంగల్ రోడ్ కానీ, ఎలగతుర్తి సిద్దిపేట రోడ్ కానీ ఇవన్నీ కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు బడ్జెట్ కేటాయింపజేసి టెండర్లు నిర్వహించి ప్రధానమంత్రి గారి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసినాం. ఇప్పుడు నేను తీసుకొచ్చినట, ఆయన తీసుకొచ్చినట. ఆయన ఏం చేయకుండానే అన్నీ చేసినా చెప్తున్నాడు. ఈయన చేస్తే పోయినసారి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసింది అండి. అప్పుడు కరపత్రాలు ఎందుకు కొట్టించుకోలేనే? నేనే చేస్తాను ఎందుకు కొట్టించుకోలే? ఇలా 89 ఓటర్తో ఎందుకు ఓడిపోయాడు? స్మార్ట్ సిటీ అంటారు. స్మార్ట్ సిటీ కేంద్రం ప్రకటించింది. 4 సంవత్సరాలు కేంద్రం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేశారు. 196 crores కరీంనగర్కు, 196 crores వరంగల్కు.
కేటాయించిన తర్వాత మ్యాచింగ్ గ్రాంట్ మళ్ళీ 196 crores వీళ్ళు ఇవ్వాలి. ఒకటి క్లారిటీ ఇస్తాండి, ఎవరికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. 3 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్ళీ ఇచ్చింది, వాడుకున్నారు. నేను ఎంపీ అయిన తర్వాత 3 సార్లు కేంద్ర ప్రభుత్వం లేఖ రాయించిన, కేంద్రం ఇచ్చిన నిధులు ఎందుకు దారి మళ్ళీ ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకు ఇస్తలేరని చెప్పి 3 సార్లు లేఖ రాయిస్తే రెస్పాన్స్ ఇవ్వలే. 2019 నుంచి 2024 ఇప్పటిదాకా మీరు కరీంనగర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు? అసలు మీకు ఇప్పుడు ఎందుకు ఓట్లు వేయాలని మీరు అనుకుంటున్నారు? నేను ఎలక్షన్లప్పుడు హామీలు ఏమి ఇవ్వలేండి, హామీ లేకుండా అన్ని నెరవేర్చాం. మేము మ్యాక్సిమం నాకు చేతనంత మాత్రం నెరవేర్చినాం. ఇలా ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. ఫస్ట్ 2 years కరోనా సమయంలో కూడా ఇవాళ ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థులు ఎవరు లాపత్తలేరు, వాళ్ళు ఎవరు తెలియదు. అప్పుడు వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఉన్నారు. నేను కరోనా సమయంలో కూడా కోవిడ్ వాళ్ళకు కూడా పోయినాను. కోవిడ్ వాళ్ళకి పోయి ఇలా పేషెంట్స్కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినాం, సిబ్బందికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినాం. మా కుటుంబాలు పక్కబెట్టి మేము మా కార్యకర్తలు అందరూ కూడా కోవిడ్ సభ వేసి ఇలా 50 లక్షల రూపాయలు, అప్పుడు లక్షల రూపాయలు అప్పుడు నా ఎంపీలార్స్తో పాటు ప్రైవేట్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి దాదాపు 4-5 కోట్ల రూపాయలతోని ఎక్విప్మెంట్స్ అన్ని ఇచ్చినాం. మేము సేవా కార్యక్రమాలు చేసినాం. ఇలా కరీంనగర్ వరంగల్ 2200 కోట్లతో నేషనల్ హైవే నేను తీసుకొచ్చిన. సిద్దిపేట ఎలికతుర్తి నేషనల్ హైవే 500 crores నేను తీసుకొచ్చిన. కరీంనగర్ జగిత్యాలలో 2000 crores నేను తీసుకొచ్చిన. ఇవాళ ఆర్ఓబి 154 crores నేను తీసుకొచ్చిన. సిఆర్ఎఫ్ ఫండ్స్ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన దాంట్లో 30% కొట్లాడి నేను తీసుకొచ్చి గ్రామాల్లో అన్ని ఇంటర్లింక్ రోడ్స్ అన్ని నేను వేసిన. గ్రామీణ సడక్ యోజన పైసలు కూడా తెలంగాణకు వచ్చినాయండి, నా కరీంనగర్ పార్లమెంట్కి వచ్చినాయో చూస్తే తెలుస్తుంది. ఇవాళ గ్రామీణ సడక్ యోజన ఇవాళ 12B స్టేటస్ ఇవ్వాలి శాతవనుషుడికి తీసుకొచ్చింది నేను, ఆయన తీసుకొచ్చిన అన్నాడు. ఇవాళ అటానమస్ హోదా ఏది ఎస్ఆర్ఆర్ కాలేజ్కు గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ తీసుకొచ్చింది నేను. నేషనల్ టూల్ డిజైన్ సెంటర్ తీసుకొచ్చింది నేను. వేములవాడ దేవస్థానాన్ని ప్రసాద్ స్కీమ్ కింద పెట్టాలని మేము అనుకున్నామండి. ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు కరీంనగర్కి వచ్చినప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తే, సార్ దక్షిణ కాశీ సార్ దీన్ని మనం చేయాలి సార్ అని చెప్పంటే, సరే చేస్తాను నేను చెప్పన్నాడు అని నేను కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రసాదం స్కీమ్కి పెట్టాలనుకుంటున్నాం, మీ అభిప్రాయం చెప్పండి అంటే, ప్లస్ రామాయణ సర్క్యూట్ కింద హనుమాన్ కొండగట్టు దేవాలయం పెడతామని చెప్తే అసలు కనీసం పట్టించుకోలే. నేను అన్న తర్వాత ప్రసాదం స్కీమ్ కింద పెడతారు అని చెప్పి ఒక 1 weekలో వచ్చిండు, వేములవాడకి వచ్చిండు. నేను పెళ్లి చేసుకున్న దేవాలయం దీన్ని అభివృద్ధి చేద్దా, నాకు నమ్మకం లేదు, నాకు నమ్మకం ఉంది కదా చేస్తా అన్నాడు. సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాడు, 400 కోట్లు ఇస్తాడు, ఒక్క పైస ఇవ్వలే. ఉల్టా వేములవాడ దేవస్థానం పైసలు తీసుకుపోయి వేరే ప్రాంతానికి ఇచ్చే ప్రయత్నం చేస్తే అడ్డుకునే నేను. ఇలా కొండగట్టు 100 కోట్లు ఇస్తాడు, ఇయ్యలే. మేము ఇస్తాడు ఏనియాడా ఆయన చేయడా. కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజ్ రాలేదు, కాంగ్రెస్ సైన్స్ వదిలికొచ్చారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.